ఎమ్మెల్సీ మల్లన్న వ్యాఖ్యలపై యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు మండిపడ్డారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తీన్మార్ మల్లన్న ఎక్కడ ఉన్నారని బొల్లా శివశంకర్ ప్రశ్నించారు. బీసీ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్న కవిత ఏ కులంలో పుడితే మల్లన్నకు ఎందుకని ధ్వజమెత్తారు. విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కావాలని కొట్లాడింది కవితనేనని చెప్పుకొచ్చారు. మల్లన్న నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చూస్తూ కూర్చోమని ఆయన హెచ్చరించారు. స్వార్థ రాజకీయాల కోసం మల్లన్న ఎంతకైనా దిగజారుతున్నాడని ఆయన విమర్శించారు. మల్లన్న కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు చేస్తున్నప్పుడు చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. కంచం మంచం అని ఎంత బూతు పదం అండి. అసలు తల్లి అన్న పాపం మల్లన్న గారు కూడా ఒక భార్య ఉంది, ఒక తల్లి ఉన్నది. మరి వాళ్ళు కూడా చూస్తే చాలా సిగ్గేస్తుంది. ఎంత హేళ పదం అంటే రాజకీయాలు నువ్వు చేస్తున్న రాజకీయాలు. బీజేపీ పోయినావు, మరి బీజేపీ ఏం మంచం ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ పోయినావు, నీకేం మంచం ఇచ్చింది? మొన్న రేవంత్ రెడ్డి గారు భుజం మీద చేసి సభా వేదిక మీద చేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు మంచం ఇచ్చిండు. ఎప్పుడు కూడా సభ్య సమాజంలో మనం గౌరవంగా బతున్నాం. వ్యక్తిగత దాడులు ఎవరు చేసుకున్నా, వ్యక్తిగత దూషణలు ఎవరు చేసినా అది సహించరాని విషయాలు. మరి వ్యక్తిగతంగా మాట్లాడే మాటలు కూడా గతంలో మనం చూసినాం. వేరే ఛానల్ మీద చేస్తే కూడా భౌతిక దాడులు జరుగుతున్నాయి. అది ఏమైనా దూరం చేయాలి, ఆ దాడులను ఖండిస్తున్నాం. కానీ దూషణలు కూడా దూరం ఉండాలి. బీసీలను కూడా మనం ఏం కావాలంటున్నాం, హక్కు కావాలనుకుంటున్నాం. మన కోసం హక్కు ఇవ్వమంటుంది. రాజ్యాంగబద్ధంగా మీకు హక్కు రావాలి, మీరు పాలించుకోని చెప్తుంది. గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయి. నువ్వు తిట్టు, నువ్వు రాజకీయంగా ఎదగడం కోసం మేము బీసీలం, మేము యువతం, మేము పాలించుకుంటామని చెప్పు, మేము పాల్గొని చెప్పు. కానీ వ్యక్తిగత దూషణలా ఆమె ఏం చెప్తున్నది? నువ్వు అధికారం తెచ్చుకోమని చెప్తున్నది. నీకు అధికారం ఇస్తా అంటున్నది. అధికారం తెచ్చుకోవడం కోసం ఇప్పటివరకు దేశంలో ఎప్పుడు కానీ ఉద్యమాలు ఏమైనా కానీ నువ్వు మంచిగా ఉండాలని చెప్పి స్వాగతించి మద్దతిచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వ్యక్తిగా దూరించిన పరిస్థితి లేదు. వ్యక్తిగత దూషణతో బీసీ ఉద్యమాన్ని నీరుగార్చి బీసీ రావాల్సిన హక్కులని మరి ఆపడం కోసం భాగం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం, ఏదైతే 1952లో కాకకాన్ కమిషన్ ఏర్పాటైతే 78 దాకా అమలు కాలేదు. 78లో మండల కమిషన్ వస్తే, ఏదైతే బీపీ మండల కమిషన్ వస్తే 90 దాకా అమలు కాలేదు. జగిత్యాల జిల్లా శానబండ